రాష్ట్రంలో కీలక పదవుల భర్తీపై దేశ రాజధానిలో హైకమాండ్ పెద్దల కసరత్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో రాష్ట్ర నేతలంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు, జీవన్ రెడ్డి అలక తదితర అంశాలపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావులు ఉన్నారు. రాష్ట్రంలో కీలక పదవుల భర్తీపై దేశ రాజధానిలో హైకమాండ్ పెద్దల కసరత్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో రాష్ట్ర నేతలంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వెళ్లనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైష్ణవి. తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలు ఢిల్లీలో హాట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి పిసిసి మార్పుకు సంబంధించి తీవ్ర కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే రేపటితో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నారు. ఆయన పదవి కాలం ముగుస్తుండటంతో ఈ రోజు పిసిసి సంబంధించి పొలికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటీవల పార్టీ జాయినింగ్స్ పై కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఎవరైతే ఆ ఏరియాలో పార్టీ కోసం పనిచేశారో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరైతే టీఆర్ఎస్ నుంచి చేరారో ఆ ప్రాంతాల్లో క్యాడరు సహకరించట్లేదు, పార్టీకి నిరసన తెలుపుతున్న పరిస్థితి. అదేవిధంగా ఉన్న సంజయ్ జగిత్యాల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరినప్పటి నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న దాదాపు 3 మంత్రులు ఆయన బుజ్జగించిన పరిస్థితి. ఇప్పటికి కూడా ఆయన సోషల్ మీడియా అంటున్నారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్న అటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని భవిష్యత్తులో ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారనుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్ నిరాశలోకి వెళ్తుందనేది ఒక మెసేజ్ వెళ్తుందనేది ఇటు సీనియర్ నేతలు నిన్న ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుకోవడం జరిగింది. సెక్రటరియట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మరికొంతమంది ఎమ్మెల్యేలు వీరంతా సమావేశమై సెక్రటరియట్ లో నిన్న ప్రధానంగా దీనిపై చర్చ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం భట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి కేబినెట్ లో. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు. ఈ అన్ని అంశాలు మాట్లాడేందుకు మీరు ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పలువురు మంత్రులు సీతక్క కావచ్చు, జూపల్లి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం తో పాటు వీరు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఎంపీలందరూ కలిసి వీళ్ళు ఈ రోజు ముఖ్యంగా జరిగే ఇటు పార్టీ హైకమాండ్ తో జరిగే మీటింగ్ లో ఈ అంశాలన్నీ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఇటు పార్టీ పరిస్థితి, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కి సంబంధించి విషయాలు కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి వివరించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇటు పరిపాలనతో పాటు పార్టీ రానున్న రోజుల్లో విస్తరించేందుకు, మళ్ళీ ఇక్కడ పునర్వైభవం తెచ్చేందుకు, ఇంకా అట్లనే కొనసాగడానికి సౌత్ లో పార్టీ పెరగడానికి ఎట్లా పెంచాలనే దానిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచింది. దీనిపై అధిష్టానం అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలోనే అందరి నేతల నుంచి అభిప్రాయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పిసిసి ఎంపికకు ఈ రోజు నైట్ వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.